యాంజియోగ్రామ్ ప్రొసీజర్ కొంచెం పెయిన్‌ఫుల్‌గా ఉంటదా సార్? కొంచెం భయమేస్తుంది సార్. ఒక హాస్పిటల్కి అడ్మిట్ అవ్వగానే మనకి ఒక సూది పెడతారు కదా, దానికి పెట్టేంత పెయిన్ కూడా ఉండదు యాంజియోగ్రామ్. సో బేసికలీ యాంజియోగ్రామ్ అనేది ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక రిజర్వాయర్ ఉంది, దాంట్లో నుంచి మనకి పైప్ సప్లై ఇంటి దాకా వస్తుంది. మన ఇంట్లో ఉన్న ట్యాప్లోకి ఒక వైర్ పంపించి వెనక్కి అలా పంపిస్తే రిజర్వాయర్ వరకు వెళ్ళిపోవచ్చు కదా. సో మన హార్ట్ అనే ఒక రిజర్వాయర్ నుంచి బాడీ అంతటికి పైప్స్ వస్తాయి. సో అలాంటి ఒక పైప్ చేతిలో ఉంటుంది, దీన్ని మనం రేడియల్ ఆర్టరీ అంటాం. అండ్ అట్ ద సేమ్ టైం తొడలో కూడా ఉంటుంది, ఫీమోరల్ ఆర్టరీ అంటాం. సో ఈ రెండు త్రోవల్ని పట్టుకొని ఒక వైర్ వేసుకొని రిజర్వాయర్ దాకా వెళ్ళేటప్పుడు దాని నుంచి వచ్చే ఫస్ట్ బ్లడ్ సప్లై ఏదైతే ఉంటుందో అది హార్ట్కే వెళ్తాం. ఈ బ్లడ్ సప్లై ఎలా ఉంది అని చెక్ చేసుకోవడానికి ఆ చేతి నుంచి కానీ తొడలో నుంచి కానీ ఒక పైప్ని పంపిస్తాం. మనం పైప్ అక్కడికి రీచ్ అయ్యి అక్కడ ఆ ఆర్టరీలోకి దూరి అక్కడ మనం ఒక డైని కలిపి ఇంజెక్షన్ ఇస్తాం. ఆ ఇంజెక్షన్ వెళ్ళే త్రోవ బట్టి రక్తం ఎలా వెళ్తుంది అనేది తెలుస్తుంది. ఈ హార్ట్కి వెళ్ళే బ్లడ్ సప్లైని మనం కొరనరీ ఆర్టరీస్ అంటాం. ఈ రక్త ప్రవాహంలో ఎక్కడైనా ఆటంకం ఉంటే అది సన్నంగా కనిపిస్తుంది. ఈ ప్రాసెస్ ని యాంజియోగ్రామ్ అని చెప్తాం. ఆ సన్నంగా ఉన్న దాన్ని బట్టి, అది ఎంత పర్సెంటేజ్ ఉన్న దాన్ని బట్టి మెడిసిన్స్ మీద పెట్టాలా, స్టెంటింగ్ పెట్టాలా, అండ్ దాని ఆ సన్నదనం ఎక్కడ ఉన్న దాన్ని బట్టి దానికి బైపాస్ వైపు కూడా ఏమైనా పంపించాలా అనేది డెసిషన్ తీసుకుంటాం. సో ఈ యాంజియోగ్రామ్ అనేది చూసారు కదా ఎంత సింపుల్గా ఉందో, పెయిన్లెస్ అండ్ అట్ ద సేమ్ టైం హార్డ్లీ 5 minutes అయిపోతుంది.